ప్రమాణ స్వీకారోత్సవంలోనే కాదు ద్వైపాక్షిక చర్చలోనూ భారత్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది అమెరికా. ట్రంప్ 2.0 సర్కార్ ఏర్పడగానే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భద్రతా సలహాదారు మైక్ వాల్జ్తో జయశంకర్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అది కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే ఈ భేటీలు జరగడం ఆసక్తికర పరిణామం. ఫస్ట్ భేటీపై జయశంకర్ ఎక్స్ ఖాతాలో హర్షం వ్యక్తం చేశారు. పరస్పర ప్రయోజనాలు, ప్రపంచ స్థిరత్వం, శ్రేయస్సు చర్చించామంటూ పోస్టు పెట్టారు. ఈ భేటీకి ముందు జయశంకర్ క్వాడ్ దేశాల సమావేశంలో పాల్గొన్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలు, స్వేచ్ఛాయుత సహకారం వంటి అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే తొలి ద్వైపాక్షిక భేటీ ద్వారా ట్రంప్ సర్కార్ భారత్కు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నామనే సంకేతాలు ఇచ్చిందా, లేక ఇది యాదృచ్ఛికమేనా అనే విషయంలో కాస్త సందిగ్ధత మాత్రం నెలకొంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టగానే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల భిన్నమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ట్రంప్ తన ఫస్ట్ రెజ్యూమ్లో చేసినట్లే ఈసారి కూడా అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాలతో పనులు మొదలుపెట్టారు. వచ్చి రాగానే బైడెన్ తాలూకు 78 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను చించి చెత్తబుట్టలో పడేశారు. ప్రపంచ దేశాలను భయపెట్టేలా పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. పౌరసత్వం, వీసాలు, సుంకాలు, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంలు, ఇలా అన్ని విషయాలు ఆగమేఘాల మీద జారీ చేశారు. కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు భారత్కు అనుకూలంగా ఉంటే మరికొన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ కు తిలోదకాలివ్వడం ద్వారా భారతీయుల డాలర్ డ్రీమ్స్ పై ట్రంప్ నీళ్లు చల్లారు. కొత్త ఈవో ప్రకారం అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం లభించాలంటే తల్లిదండ్రులో ఒక్కరైనా అమెరికన్ సిటిజన్షిప్ కలిగి ఉండాలి, పర్మనెంట్ రెసిడెంట్ గా ఉండాలి, లేదంటే అక్కడి సైన్యంలో విధులు నిర్వహించి ఉండాలి, లేదంటే బర్త్ రైట్ ద్వారా లభించే పౌరసత్వం దక్కదు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపైనే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని 22 రాష్ట్రాల్లో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటిదాకా అమెరికాలో పుట్టిన వారికి అన్కండిషనల్ గా సిటిజన్షిప్ లభించేది. 1868 రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికాలో పుట్టే ఎవరికైనా పౌరసత్వం ఇచ్చే వెసులుబాటు చేశారు. 157 ఏళ్ల సంప్రదాయాన్ని ట్రంప్ తన ఒక్క ఆర్డర్ ద్వారా బుట్టదాఖలు చేశారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ పై నీళ్లు చల్లడంతో ఎన్ఆర్ఐల పరిస్థితి గందరగోళంగా మారింది. అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ లెక్కల ప్రకారం 2022 నాటికి అమెరికాలో 1,00,00,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వీరిలో 2,20,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు సమాచారం. అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య 7,25,000కు పైగానే ఉంటుంది. ప్యూ రీసెర్చ్ గణాంకాల ప్రకారం ఇల్లీగల్ మైగ్రేషన్ విషయంలో మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ కు ట్రంప్ తిలోదకాలు ఇవ్వగానే అమెరికా భద్రతా బలగాలు యుఎస్ మెక్సికో బోర్డర్లో పహారా మొదలుపెట్టాయి. అక్కడ కొందరు భారతీయులు కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. ట్రంప్ నిర్ణయంతో భారత్ సైతం ఆలోచనలో పడింది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను వెనక్కి పిలిపించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ట్రంప్ నేతృత్వంలో అమెరికాతో భారత్ సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులను వెనక్కి పిలిపించేందుకే మొగ్గు చూపుతుంది. అయితే స్టూడెంట్స్ వీసాలు, H-1B వీసాల విషయంలో భారతీయులకు రక్షణ కల్పించాలని భారత్ ఆశిస్తోంది. 2023లో మంజూరు చేయబడిన మొత్తం 3,86,000 H-1B వీసాలలో దాదాపు 75% భారతీయులు ఉన్నారు. రిపబ్లికన్లు H-1B వీసాలకు వ్యతిరేకం. H-1B వీసాల వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు లభించడం లేదనేది వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో H-1B వీసాల విషయంలో ట్రంప్ నిర్ణయం భారతీయ ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఇల్లీగల్ మైగ్రేషన్ విషయంలో అమెరికా నిర్ణయానికి భారత్ కట్టుబడడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయంటారు విదేశాంగ నిపుణులు. ఖలిస్తాన్ వంటి వేర్పాటువాద ఉద్యమాలను అణచివేయడానికి ఇప్పుడు అమెరికా సహకారం భారత్కు ఎంతో అవసరం. అలాగే సుంకాల రారాజుగా పేరుగాంచిన ట్రంప్ తో ట్రేడ్ వార్ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికా ఫస్ట్ నినాదం కింద ట్రంప్ గతంలో భారతీయ ఉత్పత్తులపై సుంకాలు పెంచి ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని మనం మర్చిపోలేం. ఇప్పుడు కూడా భారత్ ఎగుమతి చేస్తున్న స్టీల్, అల్యూమినియం, ఔషధాలు, పలు రకాల ఆహార పదార్థాలు ట్రంప్ సుంకాల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే అక్రమ వలసలకు చెక్ పెట్టడమే ఉత్తమమైన మార్గం అంటున్నారు విదేశాంగ నిపుణులు. అంత మాత్రాన ట్రంప్ చెప్పినట్టల్లా ఆడాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. అమెరికా కాదు కూడదంటూ ఇబ్బడి ముబ్బడిగా సుంకాలు విధిస్తే ఆ దేశానికి కూడా నష్టమేనంటున్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్. 2018లో భారత్ ఎగుమతి చేసే స్టీల్, అల్యూమినియంపై అమెరికా ఇబ్బడి ముబ్బడిగా సుంకాలు విధించినప్పుడు భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. యాపిల్స్ తో పాటు 29 అమెరికన్ ఉత్పత్తులపై ట్యాక్సులు వేసి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు కూడా ట్రంప్ తోక జాడిస్తే భారత్ నుంచి ఎగుమతి అయ్యే వాహనాలు, టెక్స్టైల్స్, ఔషధ ఉత్పత్తులపై అధిక పన్నులు వేసి చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదిగింది. అనేక అమెరికన్ కంపెనీలు భారత్లో ఇన్వెస్ట్మెంట్ కోసం తహతహలాడుతున్నాయి. ఇందులో ట్రంప్కు చెందిన ట్రంప్ టవర్స్ కూడా ఉంది. సో సుంకాల విషయంలో ట్రంప్ కూడా నేల విడిచి సాము చేయకపోవచ్చు.
సహకారం ప్రతీకారం మాట ఎలా ఉన్నా ట్రంప్ సర్కారుతో స్నేహ సంబంధం చెడిపోకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దక్షిణాసియా విషయంలో అమెరికా ప్రతి అడుగు భారత్కు కీలకమే. భారత్, పాక్, ఆఫ్ఘాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల్లో దాదాపు 200 కోట్ల జనాభా ఉంది. ఇందులో 140 కోట్ల జనాభా భారత్లోనే ఉంది. ఈ రీజియన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కూడా మనదే. సో భారత్ కాకుండా దక్షిణాసియాలో మిగతా దేశాలకు అనుకూలంగా అమెరికా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మనకు ఇబ్బందులు తప్పు. ఇప్పటికే పాక్ నుంచి ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ నేపథ్యంలో అమెరికాతో ఆచితూచి వ్యవహరించక తప్పదు. నిజానికి మోదీ దౌత్య నీతి వల్ల దశాబ్ద కాలంలో దక్షిణాసియాలో భారత్ సుస్థిర స్థానం ఏర్పరచుకుంది. 2016లో డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందు ఇరు దేశాల సంబంధాలు అనేక చిక్కుముళ్లు ఉండేవి. మోదీతో ట్రంప్ కు కుదిరిన ఫ్రెండ్షిప్ కారణంగా అనేక సమస్యలకు పరిష్కారం లభించింది. ఇరు దేశాల దౌత్య సంబంధాలు బలపడ్డాయి. హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ, అహ్మదాబాద్ లో జరిగిన నమస్తే ట్రంప్ సభలు ఇరు దేశాల సంబంధాలకు కొత్త బాటలు వేశాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత రక్షణ రంగ ఒప్పందాలు గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. ఇండో పసిఫిక్ రీజియన్ లో క్వాడ్ సాయంతో చైనాకు ముక్కుతాడు వేయగలిగాం. ఉమ్మడి సైనిక విన్యాసాలు, మలబార్ నావల్ ఎక్సర్సైజ్ వంటి కార్యక్రమాలు చైనాకు హెచ్చరికలా ఉపయోగపడ్డాయి. అమెరికా నుంచి అత్యాధునిక అపాచీ హెలికాప్టర్ల నుంచి అనేక రక్షణ రంగ ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేసింది. అంతేకాదు అమెరికా నుంచి చమురు, గ్యాస్ భారీ స్థాయిలో కొనుగోలు చేస్తుంది. సుంకాల సమస్యతో పాటు కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ ట్రంప్ మోదీ మధ్య స్నేహం చెక్కు చెదరలేదు. అమెరికా ఫస్ట్ లక్ష్యంగా ట్రంప్ తీసుకున్న విధానపరమైన నిర్ణయం కాస్త ఇబ్బందులకు గురిచేసినా మోదీ మాత్రం ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. భారత ప్రయోజనాలకు ఎక్కడా భంగం కలగకుండా చూసుకున్నారు. కరోనా హెల్త్ ఎమర్జెన్సీ టైంలో ట్రంప్ అడగ్గానే హైడ్రాక్సీ క్లోరోక్విన్స్ మాత్రల్ని సరఫరా చేసి పెద్ద మనసు చాటుకున్నారు. అమెరికా కోలుకోగానే భారత్ కు కూడా తిరిగి సహాయం చేసింది. అయితే ఆ వెంటనే బైడెన్ అధికారంలోకి రావడంతో అమెరికా భారత్ మధ్య వ్యాక్సిన్ వరకు తెరలేచింది. స్వదేశీ వ్యాక్సిన్ తయారు చేయించి ప్రపంచ దేశాలకు కూడా సప్లై చేసింది. బైడెన్ కుట్రలకు చెక్ పెట్టారు మోదీ. అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించి డెమోక్రాట్లు, రిపబ్లికన్లు పూర్తి భిన్నమైన వైఖరి అవలంబిస్తారు. డెమోక్రాట్లది యాంటీ ఇండియా ఫారిన్ పాలసీ, కానీ రిపబ్లికన్ విదేశాంగ విధానం కొంత భారత్ అనుకూలంగా ఉంటుంది. ట్రంప్ రాకతో ఇండో పసిఫిక్ రీజియన్ లో భారత్ పాత్ర పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. క్వాడ్ లో భారత్ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఏషియా రీజియన్ లో చైనా పెత్తనానికి భారత్ సులభంగా చెక్ పెట్టే అవకాశం ఉంది. ట్రంప్ 1.0 సమయంలో జరిగిన కీలక ఒప్పందాలు మళ్లీ వేగం పుంజుకొనున్నాయి. రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు పట్టాలేకే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. బైడెన్ హయాంలో ఇరు దేశాల మధ్య వచ్చిన గ్యాప్ ను ట్రంప్ ఫిల్ చేస్తారని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కు ఇదే చివరి అవకాశం. వయసురీత్యా మోదీకి కూడా ప్రధానిగా ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ నేపథ్యంలో జాతీయవాదాన్ని బలంగా వినిపిస్తున్న ఇద్దరు నేతలు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలోపేతమయ్యేలా కృషి చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నా ప్రియమిత్రుడు డొనాల్డ్ ట్రంప్ కు అభినందనలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాలకు ప్రయోజనం కల్పించేందుకు, ప్రపంచ భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఆయనతో మరోసారి కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ట్రంప్ పదవీ కాలం ఫలప్రదంగా సాగాలని ఆకాంక్షించారు. ట్రంప్ 2.0లో మోదీ ఆకాంక్షలు నెరవేరాలని, భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.